ఓ సినిమాకు టైటిల్ ఎంత ముఖ్యం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా అర్థం అంతా ఒక్క ముక్కలో చెప్పేందుకు టైటిల్ను వాడతారు. కొందరు టైటిల్ను సినిమాకు నిగూఢ అర్థంగా వాడుతుంటారు. టైటిల్ను చాలా నిశితంగా పరిశీలించి ఆలోచిస్తే గానీ ఆ టైటిల్ వెనుకున్న మర్మం అర్థం కాదు. తాజాగా ఓయ్ మూవీ టైటిల్ సీక్రెట్ను దర్శకుడు ఆనందరంగా బయటకు చెప్పేశాడు. ఇది ఎవ్వరూ కూడా కనిపెట్టలేనంత కష్టంగా ఉందనిపిస్తుంది. ఓయ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ ఏమీ కాకపోయినా కూడా సినిమాల్లోని చిన్న చిన్న డీటెయిలింగ్ గురించి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ మూవీ టైటిల్ను మణిరత్నం సినిమాల్లోని హీరోయిన్లు సాధారణంగానే వాడుతుంటారు. అక్కడి నుండి స్ఫూర్తి పొంది తీసుకున్నాను. ఈ మూవీకి ముందు పరుగు అనే టైటిల్ అనుకున్నాను. మామూలుగా హీరో ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ అమ్మాయి విండో దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. నేను స్క్రిప్ట్ రాసుకున్న టైంలో సంధ్య అనే అమ్మాయి అతన్ని ఓయ్ అని పిలవాలని రాసుకున్నాను అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇక తెలుగు వాళ్ళలో చాలా మంది అలానే పిలుస్తుంటారు. ఉదయ్ లవ్ స్టోరీ సంధ్య బర్త్డే రోజు స్టార్ట్ అవుతుంది. ఉదయ్ తండ్రి కూడా సంక్రాంతి టైంలో చనిపోతారు. వ్యాలంటైన్స్ డే తరువాత తనకు నచ్చిన వారంతా చనిపోతున్నారని రోజా పూలతో సంధ్య చెప్తుంటుంది. ఆ తర్వాత హోలీకి సంబంధించిన సీన్ ఉంటుంది. ఆపై సమ్మర్ హాలిడే అంటూ ఫ్రెండ్స్ పిల్లలు వస్తారు. షిప్లో వినాయక చవితి ఉంటుంది. ఆపై క్రిస్మస్ డిసెంబర్ 31 నాడు సంధ్యకు సర్ప్రైజ్లు ఇస్తాడు ఉదయ్. సంధ్య జనవరి 1, 2008 చనిపోతుంది. ఆపై ఉదయ్ తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకోవడం ఆపేస్తాడు. అలా ఉదయ్ ఫస్ట్ లవ్ 1 ఇయర్ ఉంది. 1 ఇయర్ అందుకే ఓయ్ అని పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు. ఓయ్ మూవీ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్కు రెడీ అయిపోయింది.